शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా కన్యారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత 17వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఇక అంగారకుడు 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానం, దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. ఇక బుధుడు 11, 12 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి స్థితి, సంచారము. గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది కన్యారాశి వారికి. కనుక ఈ మాసంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. అయితే వక్రించి ఉన్నాడు గనక శనైశ్చరుడు కొంత 6వ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలలో కొంతవరకు ప్రతికూలత ఉండే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ 6వ స్థానంలో సంచరిస్తున్నాడు గనక గోచార రీత్యా మీకు శుభంగానే ఉంటాడు. రాహు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం సమిష్టిగా ఈ గ్రహస్థితిని ఆలోచించినట్టయితే ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసము అనుకూలంగానే ఉంటుంది. ఓవరాల్గా మొదటి 2 వారాలు చాలా కలిసి వస్తాయి. చదువు పూర్తి అయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు, చాలా రోజుల నుండి ఉద్యోగం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ మొదటి 2 వారాలలో ఉద్యోగం లభించేటువంటి అవకాశము ఉంది. తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడాను ఆఫీసులో వారి యొక్క పనితనానికి గుర్తింపు లభిస్తుంది. తద్వారా వారికి ప్రమోషన్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడము, లేదా మంచి పనిని వారికి మళ్ళీ అప్పజెప్పడము, ఒక ఆఫీసులో మంచి ఉద్యోగిగా గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి మొదటి 2 వారాలు. ఇకపోతే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆఫీసులో. తద్వారా చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఈ మాసం బాగా కలిసి వస్తుంది, లాభాలను ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, కిరాణా బిజినెస్ చేస్తున్నటువంటి వారు, కూరగాయల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, పుష్పాలు, ఫలాలు, ఇలాంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగానే కలిసి వస్తుంది. అయితే కొంత జాగ్రత్త మట్టుకు అవసరము. ఇక
కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. కోర్టు కేసులు బాగా అనుకూలంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్నటువంటి విషయాలకు పరిష్కారం లభిస్తుంది. రాజకీయ పనులు బాగా అనుకూలిస్తాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ ఆగస్టు మాసము కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనులు, తలపెట్టినటువంటి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. అనుకున్న సమయంలో వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం బాగా ఉంది. అంటే పనులకు అన్ని రకాలుగా మీకు వాతావరణం కలిసి వస్తుంది. ఇకపోతే వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల వివాహాలపై మనసు నిలుపుతారు. వారి యొక్క వివాహము, చదువు, ఉద్యోగము, వారికి సంబంధించినటువంటి అన్ని పనులపై కూడాను మీకు మనసు నిలుపుతారు. విజయం చేకూరుతుంది. సత్ఫలితాలను పొందుతారు. ఇక అధికారుల యొక్క స్నేహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒక పాజిటివ్ సిగ్నల్స్ ఉంటాయి. మీరు చేయండి, మీ వెనక మేము ఉన్నాము అనేటువంటి ఒక భరోసా లభిస్తుంది మీకు. అంటే ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క అండదండలు బాగా లభిస్తాయి. తద్వారా మీరు ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్స్తో పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు ఫలితం కూడాను అదే విధంగా అందుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసము బాగా అనుకూలిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, ఫర్టిలైజర్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి, మెడికల్ సైడ్ ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, భూమి, ప్లాటు ఇలాంటివి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. ఆదాయము స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడాను ఎక్కువ చేతికి అందేటువంటి అవకాశం కనబడుతుంది. రావాల్సిన డబ్బు తప్పకుండా ఈ మాసంలో మీకు చేతికి అందుతుంది. ఓవరాల్గా ఆలోచించినట్టయితే మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ మాసంలో పొందుతారు. కొంత ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల మూలకంగా, వాహనం కొనడం మూలకంగా, భూమి, ఇల్లు ఇలాంటివి కొనడం మూలకంగా కొంత ఖర్చు కనబడుతుంది. అయినప్పటికీ ఇవి శుభ సూచకమే. మంచి విషయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కనుక ఇబ్బంది ఉండదు. అయితే ఖర్చులను కొంతవరకు నియంత్రించుకోవడం అవసరము. పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై మనస్సు నిలపండి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం సమిష్టిగా ఆలోచించినట్టయితే ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలు చేపట్టేటువంటి వాళ్ళు, విదేశాలలో చదువు నిమిత్తమై వెళ్ళాలి అనుకునే విద్యార్థులు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. లేదా ఇక్కడనే స్వదేశీయంగా మంచి సంస్థలలో మీరు చదువుకోవాలి అనుకునేటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం అనుకూలంగా ఉంది. కాబట్టి కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మనము ఎఫర్ట్స్ పెట్టకుండా ఫలితాన్ని ఆశించకూడదు. మనకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది, అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది అని అంటే మన వైపు నుండి ఇంకా ఎఫర్ట్స్ మనము కొంత పెట్టినట్టయితే మీరు అనుకున్న దానికంటే కూడాను ఎక్కువ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇకపోతే
పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన పెరుగుతుంది. మిషనరీలతో పూర్వం ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడాను కొంతవరకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేబర్ ప్రాబ్లం ఉండదు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. కనుక పారిశ్రామికవేత్తలు తృప్తిగానే ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కనుక ఈ మాసం మీకు ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు ఎఫర్ట్స్ పెట్టండి, మీకు ఇంకాను మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మాసంలో ముఖ్యంగా రాహు కేతువులు మీకు ప్రతికూలంగా ఉన్నారు. రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు, కేతువు జన్మస్థానంలో ఉన్నాడు. కనుక రాహు కేతువుల మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే అనవసరమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి లోపల కానివ్వండి, బయట కానివ్వండి, అనవసరమైనటువంటి మనస్పర్ధలకు అవకాశం ఇవ్వకండి. అంటే డీప్ డిస్కషన్లోకి పోకుండా ఎప్పుడైనా కూడాను మనకు ఎదుటివాడితో ఆర్గ్యుమెంట్ లోపల ఇది ముందుకు వెళుతుంది, కలహానికి దారితీస్తుంది అనేటువంటి విషయం మీకు అనిపించినట్టయితే అంతటితో ఆపేసేయండి ఆ డిస్కషన్ని. మీకు కొంతలో కొంతనైనా కూడాను ఈ ఇబ్బందులు మీకు రెక్టిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక రాహు కేతువుల ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి. రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు గనక అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం జపించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని నిశ్చలమైనటువంటి మనస్సుతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనేటువంటి ఆ శ్లోకాన్ని పఠించి అమ్మవారిని దర్శించుకోండి. మీకు అన్ని రకాలుగా అమ్మవారు అనుగ్రహిస్తారు. మనస్పర్ధలు రాకుండా, కలహాలు రాకుండా, మానసికంగా మీకు ఇబ్బందులు రాకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. ఇక పనులలో ఆలస్యం రాకుండా ఉండడానికి వినాయకుడిని మీరు సేవించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని సందర్శించుకొని మీరు పనికి వెళ్ళండి, ఏదైనా కార్యక్రమానికి. అప్పుడు మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి. కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని పఠించండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. తర్వాత అంగారకుడు 9-10 స్థానాలలో ఉన్నాడు. ఆవేశానికి గురి కాకుండా, తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. లేదా ఇంటిలోనే ఒక సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పెట్టుకొని ప్రతినిత్యం కూడాను ఆ స్వామి వారికి నమస్కారం చేసుకొని మీరు వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినట్టయితే మీకు సహనం అనేటువంటిది ఇస్తాడు ఆ భగవంతుడు. ప్రతి విషయం లోపల కూడాను ఓర్పు, సహనము, ఆలోచించే మనస్తత్వము ఇవి చాలా ముఖ్యమైనటువంటివి కనుక మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి మూలకంగా ఇవి చేకూరుతాయి. కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతినిత్యం కూడాను దర్శించుకోండి. ఈ పరిహారాలు చేయండి. భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. తప్పకుండా మీకు మంచే జరుగుతుంది ఈ మాసంలో. శుభం.